Hello guys, good morning guys. Welcome back to our channel. Day one of daily vlogging until I get 100 subscribers. So guys, time వచ్చేసి ఆల్మోస్ట్ 3 o'clock అలా అవుతుంది. సో ఇంత అర్లీ మార్నింగ్ లేచేసి పొలం దగ్గరికి అయితే వెళ్తున్నా గైస్. ఎందుకంటే మా పొలంలో పత్తి వేసినాము. అండ్ సో జిమ్లోనే వచ్చి కొంచెం దాన్ని తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం మేము కాల్ వెళ్తున్నాం గైస్. గైస్ మీరు చూస్తుంటే నేను సరిగ్గా కనిపించను, బికాజ్ ఇట్స్ డార్క్ యాక్చువల్లీ. చూడండి, డార్క్ ఉంది గైస్. పొద్దున్నే వెళ్తున్నాం అనమాట. వెహికల్స్ ఉన్న వాళ్ళు అలా వెహికల్స్లో వెళ్తారు, వెహికల్స్ లేని వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తారు గైస్. ఇట్స్ బిన్ ఆల్రెడీ 20 minutes, స్టిల్ ఐఎమ్ వాకింగ్ గైస్, బికాజ్ మా పొలం చాలా దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. యూ కెన్ సీ మీ ఆల్రెడీ తెల్లవారిపోయింది అనమాట. స్టిల్ నేను ఇంకా అక్కడ దగ్గరికి వెళ్ళాలి గైస్. అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో అది మన పొలం. సో మీరు చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఆల్రెడీ కనిపిస్తున్న జనాలు. ఎందుకంటే జింకలు అనేవి వచ్చేసి పత్తి చెట్లు తినేస్తున్నాయి గైస్. ఈ పత్తి చెట్లను తినడం వల్ల మళ్ళీ అవి పెరగవు అనమాట. మళ్ళీ కొత్త సీడ్ పెట్టాలి. సో I've reached my field. So this is all my పొలం guys. The first thing that we actually, సో మనం ఫస్ట్ వచ్చిన వెంటనే అంత చెక్ చేసుకోవాలి వెదర్ నైట్ ఏమన్నా తిన్నాయో లేదో జింకలు పొలంలో అని. బేసిక్గా పత్తి మొలకలు చూడండి గైస్, వీటి కోసమే అనమాట. వీటిని తినడానికి వస్తాయి జింకలు. వాటిని తినకుండా రక్షించడానికి మనం వస్తాం అనమాట. దాన్నే జింకలు కావాలంటారు. యా, సో ఇదంతా మన ఫీల్డ్. అండ్ మధ్యాహ్నం అట్లా కూర్చోడానికి చెట్టు నీడు కూడా ఉంటుంది. అక్కడ 2 చెట్లు ఉంటాయి. సో ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం అంతా పొలం చుట్టూ తిరిగేసి చెక్ చేద్దాం ఏమన్నా తిన్నాయో లేదు అని. యాక్చువల్గా నేను స్టార్ట్ అయింది వచ్చేసి 3:40 సంథింగ్ అలా స్టార్ట్ అయ్యా ఇంటి దగ్గరికి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అలా అవుతుందన్నమాట. యూ కెన్ సీ మై వీడియో ఆల్సో. ఎందుకంటే నేను ఫస్ట్ రికార్డ్ చేసినప్పుడు అంత డార్క్గా ఉండింది, ఇప్పుడు వచ్చేసి అంత తెల్లగా అయిపోయింది. ఉంటాయి చూడండి. సో ఇవే అనమాట పత్తి చెట్లు. కొంచెం డార్క్ అయితే బాగా కనిపిస్తూ ఉండే. యా, సో ఇప్పుడు నేను అంతా చెక్ చేస్తాను అనమాట. సో ఎక్కడైనా ఏమైనా తిన్నాయో లేదో. యా గైస్, ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి మన ఫీల్డ్ అనేది. సో పొద్దున్నే పొలాల్లో చాలా అందంగా అయితే ఉంటుంది, బికాజ్ అట్మాస్ఫియర్ అంతా కాజీగా అండ్ మంచి కూల్గా అయితే ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ చూసుకుంటే ఇంత ఎర్లీ అలా వెళ్తే ఆల్మోస్ట్ 5:30 ఆర్ 5 అలా అవుతుంది. స్టిల్ ఇంత ఎర్లీగా వచ్చారండి పొలానికి. మేబీ వాళ్ళు 80 పత్తి గింజలు అయితే పెడుతున్నారనమాట. సో 80 పత్తి గింజలు ఏంటంటే ఫస్ట్ పెట్టి మలవకపోతే మళ్ళీ పెడతారు, దాన్నే 80 పత్తి గింజలు ఉంటాయన్నమాట. యూ కెన్ సీ గైస్, ఇక్కడ 4 ఉన్నారు. అండ్ బాగా అవుతాడు ఆయన వచ్చేసి కాలు వచ్చాడు. that's it guys. Yeah, guys.
బ్యూటిఫుల్ in the morning times. Age nature is good. ఇదంతా మన ఫీల్డే గైస్. యూ కెన్ సీ. సో ఫస్ట్ అయితే మనం అలా ఒక రౌండ్ వేసేద్దాం, అలా అలా తిరిగేసేద్దాం, చెక్ చేద్దాం ఏదైనా తిన్నాయో లేదో. చెక్ చేస్తున్నా గైస్ ఏమైనా తిన్నాయేమో అని. ఇక్కడ కొన్ని అజ్జులు అయితే పడున్నాయి, బట్ తిన్నాయో లేదో చెక్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ పెడతాం. సో ఇవి పెట్టినవి అనమాట. సో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందండి. చూడండి ఎంత చిన్నగా ఉందో. అండ్ ఇది చూడండి ముందు అంటే నార్మల్గా పెట్టినప్పుడు అనమాట. ఇది వచ్చేసి జింక తినింది, లేదంటే అక్కడ ఇత్తనం మలిసిపోతే పెడతాం అనమాట. ఇలా అన్ఈవెన్గా ఉంటుంది ఒకవేళ జింక తినేస్తే అనమాట. యప్, ఇక్కడ చూస్తే తొక్కినట్లు వద్దులు ఉన్నాయి కానీ మిమ్మల్ని తినాలి చూడాలి. యా, లెట్స్ చెక్. యప్ బ్రో, ఇక్కడ చూడండి గైస్. యా, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈరోజు కాదు, ఒక 4-5 days బ్యాక్ తిందనమాట. అక్కడ ఒకటి ఉంటుంది చూడండి, మీకు జూమ్ చేసి కనిపిస్తుంది అక్కడ. అండ్ వాటి అద్దెలు కూడా చూడండి గైస్. ఈ విధంగా తినేంత పొలాన్ని అయితే గబ్బులు ఎత్తా ఉంటాయి గైస్. యప్, సో అన్న అక్కడ ఒక అన్న ఉన్నాడు, అండ్ వస్తూ ఉన్నారు పొలాలకి అయితే. యా, రౌండ్ వేయడం అయితే అయిపోయింది గైస్. అంతా సెట్ చేసిన పొలం మొత్తం. సో నాకైతే ఎక్కడ తిన్నట్టు కనిపించలేదు. మా అమ్మ ఏమన్నా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ అయితే వెరీ గైస్. సో గైస్ బేసిక్గా మ్యాటర్ ఏంటంటే మనము మళ్ళీ డైలీ బ్లాగ్స్ చేయడం అయితే స్టార్ట్ చేసాం గైస్. ఇప్పటి నుంచి అయినా కంటిన్యూస్గా వ్లాగ్స్ పెట్టాలని ఆశిస్తున్నాను. బేసిక్గా ఏంటంటే మన పొలం మొత్తం కనిపిస్తుంది, ఆ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా. అండ్ ఇక్కడ ఓ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ దాకా అనమాట. ఇక్కడ వస్తుంటే మంచి వ్యూ అనమాట, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి. లాస్ట్ టైం ఇక్కడ నుంచి అసలు ఒక 14-12 చెట్లు అయితే తిన్నాయి అనమాట అటు సైడ్. బేసిక్గా మ్యాటర్ ఏంటంటే గైస్, వేసినాక చిన్నగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనం కావులి అనేది రాకపోతే జింకలు మొత్తం తినేస్తాయి. అది తినేసినాక మళ్ళీ మనం పెట్టినా కూడా అవి అన్ఈవెన్గా ఉంటాయి. మ్యాటర్ అది అన్నమాట గైస్. ఇది ప్రజెంట్ 3 ఆకులతో అయితే ఉంది, 4th కూడా ఆకేసింది అనమాట. సో ఇప్పుడు అది మొత్తం ఇలా తినింది అనుకోండి, ఇది ఒక్కటే మిగులుతుంది అనమాట. మీరు అక్కడ వీడియోలు చూపించా కదా, తినేస్తే ఇది ఒక్కటే మిగులుతుంది అనమాట. అదేంటంటే అది పైకి రాదనమాట గైస్. ఇంక అక్కడితో ఆ చెట్టు ప్రాణం అయితే పోతుందనమాట. ఇంకా చెట్టు గ్రోత్ ఉండదు. మనం మళ్ళీ అక్కడ కొత్త సీడ్ వేయాలి. కొత్త సీడ్ వేస్తే ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ మలిచి టైం తీసుకుంటుంది కదా. సో ఇవి పెరిగిపోతూ ఉంటాయి, ఆ కొత్తగా వచ్చినవేమో చిన్నగా ఉంటాయి అనమాట. ఫీల్డ్ అనేది అన్ఈవెన్గా ఉంటుంది అనమాట, అంత చూడడానికి అంత బాగోదు. అందుకనే మనం ఇప్పుడు 4 ఆకులు ఉన్నాయి కదా గైస్, ఈ 2 ఆకులు ఇంకొంచెం పెద్దగా అయ్యి ఒక 5 ఆకులు వేస్తే మనం రావాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాయంటే ఒక 2-3 ఆకులు తిన్నా చెట్టు అనేది పెరుగుతుంది అనమాట. ఒకవేళ ఈ టైంలో తినేస్తే ఇంకా చెట్టు అనేది పెరగదు. సో అందుకోసం మనం ఈ ఇలా జింకలు గార్డెన్కి అయితే వస్తాం ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా. మనం చాలాసార్లు ఫారెస్ట్ వాళ్ళకైతే కంప్లైంట్ చేసాం అన్నమాట జింకల గురించి. బట్
అవేం చేస్తాం మనం ఫారెస్ట్లో ఫీల్ చేసుకొని ఉన్నాం కదా. సో ఆ ఉండే ప్లేస్లో మనం వచ్చాము, తినకుండా ఎలా ఆపుతాం చెప్పండి గైస్. సో దీనికి ఏం లేదు, మనం వచ్చి వాటిని ఇబ్బంది పెట్టకుండా మన పొలంలోకి వస్తే అల్లియాలి, అలా అని చంపి అలా చేయకూడదు అనమాట. సో అవి మన పొలంలోకి వస్తే మనం అల్లించుకొని మన చెట్లు మనం కాపాడుకోవాలి. అంతే గైస్, అంతకు మించి మనం చేసేది ఏం లేదనమాట. నేను మీరు చూస్తుంటే చాలా ఛానల్సే మారుస్తూ ఉంటాను. కానీ ఈసారి ఇంకా మార్చకూడదని డిసైడ్ అయ్యా గైస్. ఏదైనా అవని కంటిన్యూస్గా వీడియోస్ పెడదామని చూస్తూ ఉన్నా. కన్సిస్టెన్సీగా చేద్దాం ఇప్పటి నుంచి. అట్లీస్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ స్పోర్ట్స్ వీడియోస్ కానీ కాకుండా అట్లీస్ట్ మన డైలీ వ్లాగ్స్ అన్నా తీద్దాం అనుకుంటున్నాను. సో డైలీ వ్లాగ్స్ ఎందుకు తీయాలంటే ఏమో మన లైఫ్ని మనం డాక్యుమెంటరీ చేసుకుంటే ఫ్యూచర్లో చూసుకోవడానికి డేస్ ఎలా జరిగాయి, పాస్ట్ గురించి మనకు ఒక మెమొరీలా ఉంటుంది. అందుకోసమే నేను ఈ డైలీ వ్లాగ్స్ అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో చూద్దాం. నేనైతే ఈ 100 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకైతే వీడియోస్ అయితే పెడతా ఉంటాను. దాని తర్వాత ఇంకా డిపెండ్స్, మెమరీస్ కోసం అయితే పెడతాను కూడా ష్యూర్గా. సో యా, కొంచెం జిడ్డుగా ముఖం కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను లేచిన వెంటనే వచ్చేసాను అనమాట పొలం కోసం. రికార్డ్ చేస్తాను నా వీడియో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేచర్. యా, సూపర్ బ్రో, సూపర్ అంటే సూపర్. అసలు ఇంత అర్లీ మార్నింగ్ పొలంకి వస్తే ఇదే అడ్వాంటేజ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. యూ కెన్ సీ ద క్లౌడ్స్ ఆల్సో, ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. సో ఇంకా మా అమ్మ పొలంకి వచ్చేదాకా ఉండి, మా మదర్ పొలంలోకి వచ్చేదాకా ఉండి, పొలంకి వచ్చాక మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి మన చెక్ చేసుకుందాం మన వర్క్ ఏంటి, వర్క్ చేసి మళ్ళీ సాయంత్రం కలుద్దాం. సో టైం వచ్చేసి 3:11 చూడండి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్ళబోతున్నాం. చూడండి గైస్, జింకులు కనిపిస్తుంది గైస్. అక్కడ మీరు పొద్దున్న చూసినప్పుడు రోడ్డు ఉన్నది కదా, ఇక్కడ చిన్నగా మోతా ఉంది. అది గైస్, ఈ విధంగా జింకులు వస్తూ ఉంటాయి. అందుకోసం అనమాట ట్రైన్లో ఉంటే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ఇక్కడ 4 జింకలు ఉన్నాయి. మేము వాటిని ఏం చేయం గైస్, జస్ట్ వదిలిస్తాం అంతే. చూడండి, ఇంకా మారున్నాయి గైస్. ముస్లాం అరుస్తుంది, వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకే గైస్ పొలంకి వచ్చేది. సో ఇంకా సెకండ్స్ కూడా పొలంకి వచ్చాం. సో ఆల్మోస్ట్ ఇంకా నైట్ దాకా ఉండేసి వెళ్ళిపోవడమే. ఇది ఏదో కొత్తగా ట్రై చేసా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అండ్ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా గైస్. సీ యూ.